హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి బంగారం మూవీ రివ్యూ స్టారింగ్ సమంత ఇన్ ద లీడ్ రోల్ అండ్ డైరెక్టెడ్ బై నందిని రెడ్డి. మూవీ ప్లాట్ సింపుల్. సమంతకు ఒక వాలెంట్ పాస్ట్ ఉంటుంది. దాని నుండి బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకున్నాక తన లైఫ్ లో ఒక ఫ్యామిలీ వస్తుంది. కానీ ఆ టైంలోనే తన పాస్ట్ మళ్ళీ తనని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో లాస్ట్ కి ఏం జరుగుతుంది అనేది మనం థియేటర్ లోనే చూడాలి. నెక్స్ట్ మూవీ పేసింగ్ అండ్ ప్రొసీడింగ్స్ మ్యాటర్కి వస్తే డీసెంట్ గా స్టార్ట్ అవుతుంది మూవీ. సమంత కొత్త ఫ్యామిలీతో ఎలా మింగిల్ అవుతుంది అనేది చూస్తాము. చాలా హార్మ్లెస్ ఉంటది. అంటే ఏదో హైలో ఉండదు, అలా అని లోలో కూడా ఏమి ఉండదు. కానీ నెక్స్ట్ సమంత బ్యాక్ స్టోరీ నాకు పెద్దగా నచ్చలేదు. బిల్ యావరేజ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ అంతా మెయిన్ గా 3 సీక్వెన్సెస్ ఉంటాయి. వాటిని చాలా ట్రాక్ చేస్తారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. సో ఓవరాల్ గా మూవీ అవుట్ అండ్ అవుట్ ప్యాడ్ అయితే కాదు, జస్ట్ కొంచెం బిల్ యావరేజ్ టు యావరేజ్ రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో ఫ్యామిలీ యాంగిల్ కొంచెం నచ్చింది నాకు. ఎంత పైత్యం పెట్టాలో అంతే పెట్టారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మెయిన్ గా శ్రీముఖి చాలా గుడ్ అనిపించింది. ఆమె ఆ రోల్ మంచిగా సెట్ అయింది. అలాగే కిరణ్ మై అనేసి సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక ఆమె ఉంటారు. ఆమె కూడా బాగున్నారు ఆ రోల్ లో. ఏదో సాలిడ్ కామెడీ అనేలా కాదు కానీ స్క్రిప్ట్ లో ఉన్న దానికంటే ఎక్కువగానే న్యాయం చేశారనిపించింది. అండ్ సమంత ఈ ఫ్యామిలీకి ఎందుకు క్లోజ్ అవ్వాలనుకుంటున్నారో చెప్పే రీజన్ కూడా మంచిగా అనిపించింది. నెక్స్ట్ సమంత హస్బెండ్ క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది. ఒక పార్ట్నర్ ఎలా ఉండాలో చూపించారు. బ్యాడ్ సిచ్యువేషన్స్ లో కానీ ఏదైనా చెప్తే అర్థం చేసుకునే విధానంలో కానీ ఆ క్యారెక్టర్ బాగుంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా డీసెంటే, కానీ కాస్టింగ్ కొంచెం తేడా కొట్టింది. ఆయన ఏ యాంగిల్ లో తెలుగు పల్లెటూరు మనిషిలా అనిపించలేదు. ఎవరైనా తెలుగు యాక్టర్ ని పెట్టింటే ఇంకా నేచురల్ గా ఉండేదేమో. నెక్స్ట్ సనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఓవరాల్ సౌండ్ మిక్సింగ్ కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ సమంత బ్యాక్ స్టోరీ అసలు ఎక్కలేదు. ఒక పాత్ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఆ రీజన్ మనకు అంత కన్విన్సింగ్ గా అనిపించదు. నెక్స్ట్ ఆ పాస్ట్ లో విలన్ క్యారెక్టర్ కూడా నాకు అర్థం కాలేదు. ఆయన మోటివ్ ఏంటి అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓవరాల్ గా చూసిన ఆ విలన్ క్యారెక్టర్ నాకు వర్క్ అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ చాలా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. రైటింగ్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో. కొన్ని సీన్స్ లో అయితే బేసిక్ లాజిక్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మూవీలో విలన్ సమంతకి ఊరికి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు, కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఆమె అంత పవర్ఫుల్ అనేసి మనకి స్ట్రాంగ్ గా ఎక్కడ అనిపించదు. నెక్స్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. 1-to-1 ఫైట్ మూమెంట్స్ మంచిగా ఉంటాయి, కానీ ఒక కంప్లీట్ సీక్వెన్స్ గా చూస్తే నాకు పెద్దగా నచ్చలేదు. మెయిన్ గా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అయితే అసలు వర్క్ అవ్వలేదు. ఏదో హై లెవెల్ లాజిక్స్ కాదు, బేసిక్ విషయాలే మిస్ అవుతాయి. సో అంతే అండి. ఓవరాల్ గా నాకైతే మా ఇంటి బంగారం ఒక బిలో యావరేజ్ మూవీ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.